ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నిజంగా ఈరోజు భవిష్యత్తు గురించి ఎంతగానో చింతిస్తూ ఉన్నావా? లేదంటే కుటుంబం గురించి ఎంతగానో చింత చేస్తూ ఉన్నావా? లేదంటే నీ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఎంతగానో చింతపడుతూ ఉన్నావా? లేదంటే నీ జీవితంలో ఏ కష్టాలు అయితే ఉన్నాయో, శ్రమలు అయితే ఉన్నాయో, వాటన్నిటి గురించి నువ్వు చింత చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు మనకు ఒక వాగ్దానం చేశాడండి. ఏమని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడే అని రాయబడింది. ఈరోజు మన గురించి చింతించేవారు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నీ గురించి చింతించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ గురించి ఆయన చింత చేస్తా ఉన్నాడంట. అయితే నువ్వు చింతించొద్దు. నీ చింత యావత్తు ప్రార్థన ద్వారా ఆయన మీద వేయి. విశ్వాసముతో ఖచ్చితంగా నీ చింతలన్నీ తీర్చి దేవుడు నిన్ను సంతోషింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.